అందరినీ చెక్ చేస్తున్నారు. సో ఇవాళ వరకు ఒక 300 మందికి మేము కిమ్స్ ఫౌండేషను, జనహిత, ఆశ్రిత ఎన్జిఓ మరియు రెయిన్బో హోమ్స్ ద్వారా ఈ క్యాంప్ జరుగుతుంది. మందులని కూడా కిమ్స్ హాస్పిటల్ నుంచి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఆరోగ్య సమస్య వస్తే ఏం చేస్తారు మీరు? అలాంటివి అయితే వచ్చిన వారందరూ కూడా వైద్యులు ఇక్కడ బయట గవర్నమెంట్ డాక్టర్కి వెళ్ళి చూపించుకొని చెప్తున్నారు. ఇక్కడ కేవలము పరీక్ష చేసి మందులు మాత్రం ఇస్తున్నారు. వాళ్ళకైనా పెద్ద సమస్య ఉంటే బయట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిపోయి చెప్తున్నారు. అట్లేం లేదు, బట్ జనరల్ చెకప్ కాబట్టి వచ్చిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువ మంది వస్తున్నారు. ముసలి వాళ్ళందరూ చాలామంది ఇంటికాడ ఉంటున్నారు. తర్వాత ఆడవాళ్ళు ఉన్న వాళ్ళకు రక్తహీనత ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు రక్తం ప్రతి నెల ఇదవుతుంది కాబట్టి వాళ్ళకి రక్తం ఎంత ఉందో చాలామంది తెలియడం లేదు. సో రక్తహీనత అధిగమించడానికి భారత్ వికాస్ పరిషత్ వాళ్ళు హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి మందులు కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు రక్తహీనత ఉన్న వాళ్ళకు ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా సలహాలు ఇస్తున్నారా? ఏం చేయాలి? ఫుడ్ ఎట్లా? మన దగ్గర ఇక్కడ ఆధునికమైన మెషిన్స్ వచ్చాయి. ఒక్క చుక్క రక్తంతో దాదాపుగా 20 సెకండ్లలో రక్తంలో హిమోగ్లోబిన్ ఎంత ఉందో చెప్పగలుగుతున్నారు. దాన్ని బేస్ చేసుకొని మనకు 10% కన్నా తక్కువ ఉంటే వాళ్ళకి మనము ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తున్నాము. తర్వాత రక్తము వృద్ధి చెందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే తొందరగా రక్తం పెరుగుతుందన్న దానిపైన కూడా అక్కడ వైద్యులు సలహా ఇస్తున్నారు. అంటే ఏ టైం నుంచి ఏ టైం దాకా క్యాంపు ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిందండి. ఇది మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని మురికివాడలో ప్రతి నెల 4 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నది మన జనహిత సేవా ట్రస్ట్. గాంధీ ఆసుపత్రిలో ఉన్న పేద రోగులకు సాయం అందించడం పాటు వైద్యం సరిగ్గా అందని మురికివాడల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కమిటీల్లో మేము జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇక్కడ మడ్ఫోర్ట్లోని ఉత్తరయ్య గుడిసెల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఆశ్రిత ఎన్జిఓ, రెయిన్బో హోమ్స్ మరియు జనహిత, కిమ్స్ ఫౌండేషన్ కలిసి క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్ మరియు గైనకాలజీ డాక్టర్లు వచ్చారు. ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ పరీక్షిస్తున్నారు. భారత్ వికాస్ పరిషత్ ద్వారా రక్తంలో హిమోగ్లోబిన్ పరీక్షించి వారికి రక్తహీనత ఉన్న వారికి ఐరన్ అండ్ ఫోలిక్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పటికే ఒక 200 మంది దాటారు. వచ్చిన వారందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య పరిశీలించి వారి ఆరోగ్య సలహాలు ఇవ్వడంతో పాటు వాళ్ళకి మందులు అనేవి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాకు సహకరిస్తున్నారు శ్రీ ఉత్తరయ్య గారు, బాగా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళే. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని ఒక మా కోరికను ఆయన మన్నించి మాకు సహకరిస్తున్నందుకు మేము కూడా ఆయనకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ యొక్క ఉత్తరాయట్స్ మట్ఫోర్డ్లోని జనహిత మరియు ఆశ్రిత రెయిన్బో సెంటర్ మరియు కిమ్స్ హాస్పిటల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పేద బస్తీలో ఈరోజు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ యొక్క మన శ్రీనివాస్ అన్న గారు మరి ఈ యొక్క జనహిత ఇల్లు కష్టపడి ఈ యొక్క బస్తీకి తీసుకొచ్చి ఈ పేద ప్రజలకు ఈ విధంగా సేవ చేయడం మరి మాకు చాలా సంతోషం. మరి ఈ విధంగా దాదాపు 200-300 మందికి ఈరోజు ఈ యొక్క సేవ అందుతుంది. మరి ఈ యొక్క బస్తీలో ఒక హాస్పిటల్కి పోవాలంటే ఖచ్చితంగా 1000-2000 రూపాయలు కావాలా. అట్లాంటిది ఈ సేవ వల్ల కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళందరికీ డబ్బులు కూడా మిగలడం జరిగింది. ఈ విధంగా చేయడము మరియు ప్రత్యేకంగా శ్రీనివాస్ అన్న గారికి, మరి కిమ్స్ ఫౌండేషన్ వారికి, హర్షిత వారికి మరియు జనహిత అధినేతలకు అందరికీ ఈ యొక్క పేద బస్తీ తరఫున పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుతూ, కృతజ్ఞతలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. Gracias.